వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. కేతవీరునిపాడు గుత్తవారిపాలెం డాక్టర్ వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు. నాబార్డు నిధులు 34.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు 5225 ఎకరాలకు సాగునీరు అందుతోంది. డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గతంలో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు తూతు మాత్రంగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకుంటే జగనన్న పాలనలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలతో పూర్తి చేశారు. ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలవరం పట్టిసీమ పేరుతో 100 కోట్ల రూపాయలు దోచుకొని తను పుట్టిన నందిగామ గడ్డకు మంత్రిగా ఏమీ చేయలేకపోయాడు. ఎంపీ కేశినేని నాని కేతవీరునిపాడు గుత్తవారిపాలెం ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 10 గ్రామాలు కంచల, అడవిరావులపాడు, మునగాలపల్లి, ముప్పాళ్ల, చందాపురం, కేతవీరునిపాడు, మేడిపాలెం, బొబ్బళ్లపాడు, గుత్తవారిపాలెం గ్రామాల పంట పొలాలకు సాగునీరు అందుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు కూడా కొన్ని స్కీముల్లో కూడా ఈ గ్రామాలు కవర్ అవుతున్నాయి. ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ లో కూడా కవర్ అవుతున్నాయి. జాగ్రత్తగా మనం అన్ని స్కీముల్ని కలుపుకొని వాటర్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే కనుక అందరి రైతులకి వాటర్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 2 స్కీముల నుంచి కూడా మనకి ముప్పాళ్ళు ఉంది, అలాగే అటువైపు నుంచి కూడా ముప్పాళ్ళకి వస్తుంది. బొబ్బిళ్ళపాడుకి కూడా ఇంకో స్కీమ్ ద్వారా మననే 2 వాల్వ్స్ ఓపెన్ చేసాం. అంతే కదండి డి గారు, 2 వాల్వ్స్ ఓపెన్ చేసాం ఆ స్కీమ్ కూడా. సో మనం ఈ స్కీమ్స్ కూడా కాస్త ఇంటిగ్రేటెడ్గా చేయగలిగితే, అన్నిటినీ కలిపి చేయగలిగితే అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే కెనాల్ సిస్టమ్ ఒకటే కాబట్టి రైతులు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందు వచ్చిన వాళ్ళు వాటర్ తీసుకుని కింద వాళ్ళకి వాటర్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అంతా ఒకసారి కూర్చొని చక్కగా ఈ స్కీమ్స్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ కెనాల్ సిస్టమ్నే చాలా చోట్ల పెరిఫరీగా వాడుతున్నాం. ఈ పైప్ సిస్టమ్ ఉన్నా చివరికి మనం తీసుకెళ్ళేసి ఎన్ఎస్పి కెనాల్స్లో వచ్చాయి కదండి. కాబట్టి కొంచెం ప్లాన్ చేసి మనం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే ఖచ్చితంగా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం అవి అవుతాయి. కాసింత కొన్ని కారణాల వల్ల, ఆర్థికపరమైనటువంటి విషయాల వల్ల కాస్త ఆలస్యమైన మాట వాస్తవం. తప్ప మన ప్రాంతాన్ని పడుచున్నాడా? పెద్ద ఆయన పేరేంటి? పడిస్తున్నాడా? మీ పేరు చెప్పు. భాస్కర్ రెడ్డి గారు పడిస్తున్నాడు. ఆయన కదా మరి ఇక్కడ ఈ స్కీమ్ కోసం కష్టపడి తెచ్చింది ఆయనే కదా, అవునా కదా? నేను మొన్నటి వరకు 1 నెలల క్రితం వరకు టీడీపీలో ఉన్నా కదా నేను, అవునా? ఇరిగేషన్ మంత్రి గారు, మాజీ ఇరిగేషన్ మంత్రి గారు ఎన్నో వేల కోట్లు ఇరిగేషన్ కోసం కష్టపడ్డానని చెప్పి అదేంటది పట్టిసీమ తీసుకొచ్చి పవిత్ర సంఘాన్ని పెట్టాడు. అది చేశారు. అది ఎందుకు చేశారు మీ అందరూ తెలుసు. పోలవరం ఎందుకు చేశారు మీ అందరూ తెలుసు. పోలవరం ఎవరు తెచ్చారండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వరకు పోలవరం దాదాపు మన స్వతంత్రం రాకముందేటువంటి స్కీమ్ అది, అవునా? చాలా మంది ప్రధానమంత్రులు మారారు, చాలా మంది ముఖ్యమంత్రులు మారారు. నాకు కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ పోలవరం కోసం ఎంత కష్టపడారు నాకు తెలుసు. ఢిల్లీలో నాకు తెలుసు. దాన్ని తీసుకొచ్చి నేనే ఈ పోలవరం కట్టా, నేనే పట్టిసీమ కట్టా. రాజశేఖర రెడ్డి గారు తమిళ కెనాలకి అక్కడక్కడ కొంచెం అడ్డంకులు ఉంటే తొలగించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి పట్టిసీమ కదా, అది పట్టిసీమ అన్నాడు. ఏది ఇక్కడ కరాటాలు కుంఫుల్ చేస్తారు కదా మీడియాలో, మీ మాజీ మంత్రి ఇక్కడ మాజీ మంత్రి ఏమన్నా ఒక్క పైసాకు ఉపయోగపడ్డా ఈ నియోజకవర్గం చెప్పండి మీరు. కేఎల్రావు గారు ఇందాకే చూసాం మనం, మహానుభావుడు. అది మన ఏ ఊరండి? అది లిఫ్ట్ ఇరిగేషన్ కట్టెనపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. తర్వాత కొంచెం వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు రమణ కొంత ఈ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో కొంచెం కాన్సన్ట్రేట్ చేశాడు తప్ప ఏమన్నా ఇరిగేషన్ మంత్రి కదా. మరి ఎప్పుడన్నా ఈ ప్రాంత రైతాంగం ఆయన క్వశ్చన్ చేశారా? ఆయన ఎమ్మెల్యేనే కదా, కనీసం మంత్రి కాదు. చేశాడు కదా ఆయన. అంటే అప్పుడు నీళ్ళు వచ్చినాయి చెప్తున్నా ఉమెన్స్ కాలేజ్ కోసం. అట్లా ఎప్పుడో ఆ కంచెంచర్ల నుంచి వెళ్ళే 33 kV లైన్ ఉంటే ఎన్నాళ్ళ నుంచే పెండింగ్ సంవత్సరం 2 మంత్రులు చేశారు. అదే సందులో మేము దాన్ని ఓపెన్ చేసాం. అదే సందులో 2 మంత్రులు చేశారు మీ ప్రాంతం నుంచి. అది చేయలేని పని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది ఆయన చేశాడు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ ప్రాంతం పట్ల కమిట్మెంట్, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు.
2 ఏళ్ళు మనం కరోనాలో ఇబ్బంది పడ్డాం. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మీకు పాత రోజుల్లో ఈస్ట్ కృష్ణ వెస్ట్ కృష్ణ ఇది మన మెట్ట ప్రాంతం కదా, ఇవాళ ఇది బంగారం. మీకు అంటే అడుపక్క అంటే మన మచిలీపట్నం పార్లమెంట్లో ఏదైనా కానీ గుడివాడ అడుపక్క బందర్ కానీ లేకపోతే ఏదైతే అప్పట్లో మీరంతా చాలా ధనిక రైతులని మిమ్మల్ని అవహేళన చేసేవాడు వాళ్ళంతా. వాళ్ళకి 20,000 రాదు కౌలు. మీరు వాళ్ళు మిక్స్ చేస్తున్నారు, పసుపు వేస్తున్నారు, కాటన్ వేస్తున్నారు, అన్ని కవర్స్ ఇందా చూసే వచ్చేటప్పుడు పప్పాయ పండుతుంది, అరటి పండుతుంది. అరటి పప్పాయ నిజంగా చేస్తే కనుక రైతుకి మంచిది, అవసరం ఉంది. నేను కూడా 30 ఎకరాలు కొనుక్కున్నాను మీ దగ్గర నందిగామ రాఘవాపురంలో, తెలుసా? నేను కూడా వ్యవసాయం చేసుకుంటాను. చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లో ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకోవడానికి కొనుక్కున్నాను. ఎప్పుడైతే టైం కుదర కావాలా. ఏంటంటే ఖచ్చితంగా రైతాంగానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా అన్నింటినీ ఇప్పుడు ఏంటంటే కరోనాలో 2 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. అట్లాగే మనం ఈ ఏదైతే ఆయన ఇచ్చినటువంటి రవాణాల్లో ఎక్కువ 2.5 లక్షల కోట్లు భారం మీద పడింది. దేశంలో ఆయన ఎక్కడా కూడా చేయలేనటువంటి పేదరికాన్ని కానీ మధ్యతరగతి కానీ ఆయన చేసినప్పుడు కొంత ఇబ్బందులు జరిగినాయి. రైతాంగానికి టాప్ ప్రయారిటీ, దాంట్లో డౌట్ లేదు, ఇవ్వాల్సిందే. ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నాన్నగారి బాటలో రైతులకి టాప్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఇది లేదు. రండి, ఇప్పుడు ఇందాక మీకు ఇంటిగ్రేటెడ్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే, యాదగిరి రెడ్డి గారు పోలవరం వాళ్ళు ఎవరో కట్టినా సరే చంద్రబాబు ఎంత చెప్పినా, నేను చంద్రబాబు దగ్గర 2 సార్లు ఎంపీని, నేను చెప్తున్నా కేవీపీ గారు నేను చూసేవాడిని ఆ రోజు. కేవీపీ గారు నాకు చాలా సన్నిహితుడు, చాలా అంటే రాజకీయాలకు అతీతంగా సన్నిహితుడు నాకు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆ ఫైల్ మూవ్మెంట్ కోసం ఏం చేశారో నాకు తెలుసు. అవుట్ హౌస్ వే చేశారండి ఇక్కడ ఈ రాష్ట్ర రైతాంగం కోసం. తర్వాత మీకు తెలుసు ఇప్పుడు పోలవరం ఏమైందో, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్ని ఏమైనాయో. తర్వాత ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న నాయకుడే లేడు. మరి 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రి అయ్యావు. దాదాపు ఎప్పటి నుంచి 94 నుంచా ఇక్కడ వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలాగా మొన్న 19 మొండిదోక జగన్మోహన్ రావు గెలిచే వరకు మరి ఏం చేశారు? నేను ఆ పార్టీ ఎంపీని మొన్నటి వరకు. ఏం చేశారు చెప్పానండి. కాబట్టి పనిచేసే వ్యక్తులు ఎందుకంటే సమర్థత నిజంగా వాళ్ళు నందిగామ జగన్మోహన్ రావు చేసిన పనులే. ఇవాళ మీరు నందిగామ టౌన్ వెళ్ళండి, నేను నిజంగా చెప్తా, మీరు అసమర్థులు ఓటేయొద్దు. అసమర్థులు ఓటేస్తే మీ ఓటు వృధానే. కులాలు మతాలు పార్టీలు అన్నీ వేస్ట్. సమర్థులు ఏ పార్టీలో ఉన్నా సమర్థులు ఓటేస్తే మీకోసం ఆలోచిస్తారు. మీ పిల్లలు రాజశేఖర రెడ్డి గారి కోసం మీరు ఓటేస్తే 2004లో 2009లో ఆయన రేపు 10 తరాల కోసం ఆలోచించే పోలవరం అన్ని చేసింది ఆయన, ఆరోగ్యశ్రీ పెట్టింది ఆయన. అందుకే అట్లాగే మీరు అసమర్థుల కోసం ఓటేశారు ఈ 30 ఏళ్ళు. ఇక్కడ దాదాపు 30 ఏళ్ళు అనుకుంటా, 19 వరకు అంటే 1994 నుంచి ఆల్మోస్ట్ 25 ఏళ్ళు. ఈ ప్రాంతానికి ఏం చేశారు? సరే ఒక రవాణా కొంచెం చేశాడు అనుకున్నాం, మిగతాది ఏం చేశారు? మీకోసం ఏం కష్టపడ్డారు? ఏది చేసినా వాళ్ళ నందిగామకి మీ పిల్లలు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచిస్తారో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు తెలుసా ఎమ్మెల్యే గారు. కేంద్రీయ విద్యాలయం నా వల్ల ఏది కాదు, నిజం చెప్తాను. నేను ఎంపీగా నేను బెదవాడ తెచ్చుకోగలేము, ఇంకో కేంద్రీయ విద్యాలయం ఆల్రెడీ 2 ఉన్నాయి అక్కడ, ఇంకోటి తేగలేము. కానీ నందిగామకి తేవడం అంటే నా వల్ల ఏది కదా, ఆయన తెచ్చాడు, ఆయన పరిచయాలు వాడుతున్నా దీనికి. ఇప్పుడు రేపు వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి తెలుసా. అంటే మీ పిల్లలు జాతీయ స్థాయిలో చదువుకోవాలి, నాలాగా మంచి డాక్టర్లు అవ్వాలి, అరుణ్లాగా మంచి విద్యావేత్తలు అవ్వాలి, అట్లాగే బైక్ రావాలి మీ పిల్లలందరూ నేను కోరుకున్నాడు. నిజంగా ఈ ప్రాంతం గురించి ఆలోచించాడు ఆయన. అట్లాగే మొన్న కంచెంచర్లలో ఒక 10 ఎకరాలండి ఎత్తివేదింపాడు 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం. దాదాపు 5,000 చిల్లర ఎకరాలు ఆయకట్టు. ఇందాక కొండారెడ్డి గారు మాట్లాడారు, గత ప్రభుత్వంలోనే ఇది అప్పుడు శంకుస్థాపన చేసుకున్నామని. అప్పుడు పర్మిషన్ లేదు, నిజం చెప్పాలంటే గ్రాంట్ కూడా లేదు, నిజం చెప్తున్నాను నేను. అప్పుడు నేను అడిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఇక్కడే పుట్టాడు, 2 సార్లు వాళ్ళ అన్నయ్యని గెలిపించారు, ఆయన్ని గెలిపించారు మీరందరూ, అవునా? అడిగితే తర్వాత తెద్దాం, శాంక్షన్ ముందు ఎలక్షన్ వస్తుందని చెప్పి నాకు తెలిసి అక్కడ ఒక కెనాల్ దగ్గర శంకుస్థాపన చేసాం. అంతే అవునా? అదే కదా, అదే నాకు బాగా గుర్తు.
బాగా గుర్తు నాకు అది. అప్పుడు అడిగా కూడా నేను, అంత శాంక్షన్ అయ్యా గ్రాంట్ అయినా తర్వాత చూద్దాంలే, ముందు మనం ఏదో ఒకటి చేయకపోతే రైతులకి ఇక్కడ మరి ఇదిగా ఉంటుందని చెప్పి చేసాం ఆ రోజు. తర్వాత నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే గారే దీన్ని మొత్తం పరిశీవ్ చేసి దీన్ని స్కీమ్ని డబ్బులు గ్రాంట్ చేయించుకుని తర్వాత కరోనాలో కొంత ఇబ్బంది పడినప్పుడు రెండేళ్ళు ఇబ్బంది పడ్డాం కరోనా. మీరు అందరూ అది గుర్తుంచుకోవాలి. రైతాంగం అంతా కూడా, రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నుముక, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రైతు ఈ దేశానికి వెన్నుముక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతును ఆదుకోవడం అనేది ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా మన యొక్క బాధ్యత. రైతు లేనిది అసలు ఈ దేశమే లేదు, ఈ దేశమే కాదు ప్రపంచమే లేదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ 5 ఏళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు ఒక ఆయన, గుర్తుంది కదా మీకు, ఈ ప్రాంతం వ్యక్తే. ఇక్కడే ఆయన వాళ్ళ అన్నయ్యని ఒకసారి ఆయన మంత్రిని చేశారు మీరు అందరూ. ఆయన్ని 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. పక్కకెళ్ళి మళ్ళీ మీ పుణ్యమాన్ని మళ్ళీ మంత్రి అయ్యాడు.